ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య అంశము ఏమిటి అంటే నెమ్మది. చెప్పండి, ఏంటి? నెమ్మది. ప్రియులారా, చాలా మంది నోట మనం ఉంటుంటాం, ఎన్నుంటే ఎందుకండి, నా జీవితానికి నెమ్మది లేదు అంటారు. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఉద్యోగం ఉంది, పిల్లలు ఉన్నారు, మంచి గృహం ఉంది, మంచి సదుపాయం ఉంది, ఎక్కడా కొదువు లేదు, ఏది కొదువు లేదు. అయినను హృదయములో నెమ్మది లేదు. ప్రియులారా, బాహ్య సంబంధమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదము హృదయానికి నెమ్మదినివ్వదు. ఎందుచేతనంటే హృదయానికి దేవుడు దూరంగా ఉన్నప్పుడు హృదయంలో నెమ్మది ఉండదు. ఈ రోజున నెమ్మది కోల్పోవడానికి గల కారణాలు, నెమ్మది దేని ద్వారా మనకి అనుగ్రహించబడుతుంది అనేటువంటి విషయాలు మనం విందాం. నెమ్మదితో ఏది కూడా సాటి కాదు. నెమ్మది అనేటువంటిది అన్నిటికంటే గొప్పది. ఏమీ లేకపోయినా నెమ్మదితో మనం ఉన్నదానితో సంతృప్తి చెందుతూ జీవించవచ్చు. ఎన్ని ఉన్నా నెమ్మది లేకపోతే వాటి వలన ఎలాంటి సంతోషము, సమాధానము అనేటువంటిది ఉండదు. బైబిల్ గ్రంథం నెమ్మది గురించి ప్రస్తావించింది. మానవుని యొక్క జీవితంలో నెమ్మది కలిగి ఉండడమే ఆరోగ్యం. మంచి ఆరోగ్యానికి కారణం నెమ్మది. అలాగుననే సంతోషానికి కారణం నెమ్మది, సమాధానమునకు కారణం నెమ్మది, అభివృద్ధికి కారణం నెమ్మది, ఐక్యతకు కారణం నెమ్మది. ఈ నెమ్మదిని మనం కొన్నిసార్లు ఆలోచించలేకపోతున్నాం. ఆలోచించలేక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో మనం కొట్టిమిట్లాడుతున్నాం. చాలా చాలా మనము ఎంచదగిన ఒక సూత్రం ద్వారా మన జీవితాల్ని ఒక మంచి స్థితిలో నడిపించుకోవచ్చు. ఆ ఫార్ములా మనకి తెలిస్తే చాలు. మన జీవితం నెమ్మదితో ఉంటుంది, మన జీవితం సంతోషంతో ఉంటుంది, మన జీవితం సమాధానంతో ఉంటుంది. ప్రియుల, నెమ్మది అనేటువంటిది ఎందుకు ఉండదో క్లుప్తంగా ధ్యానం చేసి ఆ తర్వాత నెమ్మది దేని ద్వారా కలుగుతుందో మనం ధ్యానం చేద్దాం. మన బైబిల్ తెరిచి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 15వ వచనము, అలాగుననే 64, 65 వచనాలు కూడా మనం చదువుకుందాం. ఈ ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో దీవెనల గురించి, అలాగుననే శాపము గురించి చెప్పబడింది. చాలా సింపుల్గా దీవెన దేని ద్వారా వస్తుందో, శాపము అనేటువంటిది దేని ద్వారా వస్తుందో, దీవెన వలన కలిగే సంతోషం, శాపము వలన కలిగేటువంటి ఆ యొక్క నెమ్మది లేనటువంటి పరిస్థితులు, ఇవి వేటి వలన కలుగుతాయో దేవుడు చెప్పాడు. ఈ రెండింటికి గల కారణం ఏమిటి అంటే మాట వినుట, మాట వినకపోవుట. దేవుని మాట విన్నటువంటి వారి మీదకి దీవెనలు వస్తాయి. దేవుని మాట వినని వారి మీదకి దేవుని యొక్క శాపములు వస్తాయి. దేవుని మాట వింటే మన జీవితాలు
నెమ్మదిగా, సుఖముగా, సంతోషముగా ఉంటాయి. ఈ వచనాన్ని చదువుదాం, నాతో పాటు మీరు కూడా చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. శాపము సంభవిస్తుంది మాట వినని ఎడల. ఆ శాపములో ఒక భాగం ఏమిటి అంటే నీకు నెమ్మది లేకపోవడం. తింటావు కానీ నెమ్మది ఉండదు, మంచి వస్త్రాలు ఉంటాయి కానీ నెమ్మది ఉండదు, ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, నీ చుట్టూ పిల్లలు ఉంటారు, నీకేది కొదువుగా ఉండదు, అయినను హృదయములో నీకు ఎందుకో నెమ్మది లేదు. ఏదో తెలియనటువంటి ఆందోళన, ఏదో తెలియనటువంటి ఆ మనోవేదన, ఏదో ఒక చింత, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏదో ఒకటి కోల్పోయినటువంటి వ్యక్తిలాగా నువ్వు కనబడతా ఉంటుంటావు. అయితే ప్రియులరా, ఈ 28వ అధ్యాయము 64వ వచనంలో దేవుడు అన్నాడు, దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్య దేవతలను పూజింతువు. మొట్టమొదటిగా దేవుని యొక్క మాట విననటువంటి వారిని ఏం చేస్తాడటో తెలుసా? దేవుడు చెదరగొడతాడట. అంటే స్థిరముగా, ఆశీర్వాదముగా, బలమైన వ్యక్తివిగా ఒక చోట నీవు నాటబడినట్లు దేవుడు నిన్ను ఉండనివ్వకుండా చెదరగొడతాడు. నీకు స్థిరత్వం అనేటువంటిది దేవుడు లేకుండా చేస్తాడు. కష్టాల పాలు చేస్తాడు, శ్రమల పాలు చేస్తాడు. నీకు నీవుగా సంతోషంగా ఉండకుండా నీవు ఎవరి చేతనో పరిపాలించబడతా ఉంటుంటావు. ఎవరో నీ మీద ఆధిపత్యం వహిస్తారు, ఎవరో నిన్ను బానిసలుగా చేసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అనుకుంటావు, అయ్యో నా దేశంలో నేను ఎందుకు స్వతంత్రంగా ఉండలేదు, అయ్యో ఎందుకు నేను ఒకని కింద బానిసనైపోయాను అని నీవు అనుకునేటట్లుగా చేస్తాడు దేవుడు. ఇక 65వ వచనంలో చూస్తే, ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు. దేవుడు ఏమన్నాడు? ఆ జనములలో నీకు నెమ్మది కలగదు. వీళ్ళరా, ఒకవేళ దేవుని విడిచిపెట్టి స్నేహితులే ఎక్కువ అనుకుంటే, దేవుని విడిచిపెట్టి బంధువులే ఎక్కువ అనుకుంటే, దేవుని విడిచిపెట్టి మన వ్యాపారమే ముఖ్యం అనుకుంటే, దేవుని విడిచిపెట్టి మన యొక్క సొంత ఇష్టాలే ఎక్కువనే అనుకుంటే, అక్కడ ఏదో నీకు నెమ్మది దొరుకుతుందని నువ్వు అనుకుంటావు. నీకు నెమ్మది అనేటువంటిది దొరకదు. నీకు ఎంతో కొంత నష్టం, నీవు ఎంతో కొంత అపహాస్యాల పాలు అవుతావు. నిన్ను ఎంతో కొంత లోకువ చేసుకుంటారు, నిన్ను లోపరుచుకుంటారు. అక్కడ నీకు నెమ్మది కలగదు, నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును, నేత్రక్షీణతయు, మనోవేదనయు నీకు కలుగ చేయును. ప్రియులరా, దేవుని మాట విననటువంటి వారిని చెదరగొడతాడు. అలాగుననే నెమ్మది లేకుండా కూడా దేవుడు చేస్తాడు. ఇక ఎందుకు నెమ్మది ఉండదు అంటే, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనములో, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనములో, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులరా, చాలా ఆశతో ఒక వ్యక్తి దొంగతనం చేస్తాడట, దోపిడీ చేస్తాడట, లంచం పుచ్చుకుంటాడట, ఎదుటి వారికి అపకారం తలపెడతాడట. అబ్బా భలే తెచ్చుకున్నాను, భలే మోసం చేశాను,
భలే అడ్డుదారిలో సంపాదించాను అని అనుకుంటాడట. అయితే అది వాని నోటికి చాలా చేదుగా అనిపిస్తుందట. పాపం చేశానే అనేటువంటి ఆ గిల్టీనెస్ తింటానే ఉంటుంటాడు. ఇది అన్యాయంగా సంపాదించింది కదా, అక్రమంగా సంపాదించింది కదా, సంతోషిస్తున్నట్టుగానే ఉంటాడు కానీ ఇది దేవుని చిత్తం కాదు కదా అని అనుకుంటానే ఉంటుంటాడు. ఆనందిస్తున్నానని అనుకుంటాడు కానీ మనసు వేదనతో ఉంటుంది. అనుభవిస్తున్నానని అనుకుంటాడు కానీ మనసు వేదనతో ఉంటుంది. అలాంటి సుఖమా, అలాంటి నెమ్మదా, లేకపోతే అటువంటి సంతోషమా? కాదు. నిజమైన సంతోషం ఏంటో చెప్పనా? నేను ఎరిగిన, నేను నమ్మిన దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఈరోజు నేను నిజముగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుని మందిరంలో ఉన్నాను. అబ్బా నాకు ఎంత తృప్తిగా ఉందో, అబ్బా నాకు ఎంత ఆనందంగా ఉందో, నా హృదయానికి ఎంత నెమ్మది ఉందో. నేను మంచి చేస్తున్నాను గనుక, నేను దేవుని యొక్క వాక్య ప్రకారంగా చేస్తున్నాను గనుక నా మనసుకి ఏముంటుందండి? నెమ్మది అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున నెమ్మది లేకుండా ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా? ఏ కోళ్ళైనా అత్తగారిని చూడకపోవచ్చు. ఆ కోడలు అత్తను నేను చూడకుండా ఇంటి నుంచి నేను నెట్టేయగలిగాను, లేకపోతే దూరంగా పెట్టగలిగాను అని అనుకుంటుంది కానీ హృదయంలో ఒక నెమ్మది లేని పరిస్థితి. ఇది తప్పు అని గద్దిస్తున్న ఆ మనోవేదన. భర్తను ఎదిరిస్తుంది, భార్య మోసం చేస్తుంది, కానీ ఎదిరించకూడదు కదా, తప్పు చేయకూడదు కదా అనేటువంటి ఆ యొక్క అంతరాత్మ పరిశీలన, లేకపోతే మనస్సాక్షి చెప్పేటువంటి విషయానికి నెమ్మది లేకుండా పోతుంది. ఒక వ్యక్తి అబద్ధమాడి దొంగిలిచ్చి ఏదో ఒకటి తెచ్చుకుంటాడు కానీ అది అనుభవిస్తున్నాను, సంతోషిస్తున్నాను అని అనుకుంటాడు కానీ మనసులో నెమ్మది అనేటువంటిది ఉండదు. కనుక ప్రియులరా, దుష్టులకు నెమ్మది ఉండదు అని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. 57వ అధ్యాయము 21వ వచనంలో యెషయా గ్రంథము 57వ అధ్యాయము 21వ వచనంలో మళ్ళా వ్రాయబడి ఉంది, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, పాపము అనేటువంటిది ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో, ఏ వ్యక్తి పాపములో పడి ఆనందిస్తూ ఉంటుంటాడో అది నిజమైన ఆనందం కానే కాదు. ఆ వ్యక్తి నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో మరలా ఇంటికి వచ్చి బాధపడతా ఉంటాడు. నేను తప్పు చేశానే అనేటువంటిది ఆ వ్యక్తికి నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది. అదే మనం నీతిగా జీవిస్తే, అదే నిజాయితీగా మనం జీవిస్తే ఎంత మంచిగా నిద్రపడేస్తుందండి మనకి. ఎందుచేతనంటే మనసును తొలిచే ఏ విధమైనటువంటి ఆ పాపపు ఒత్తిడి మన మీద పడట్లేదు కనుక మనకి హ్యాపీగా నిద్రపడేస్తుంది. లేకపోతే పడుకునేటప్పుడు ఇది ఆలోచన, ఈ రోజు ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను, ఇది ఇలా చేయకూడదు కదా. ఆ కొంచెంసేపు చాలా ఆనందంగా ఉంది, ఆ కొంచెంసేపు చాలా మంచిగా ఉంది, కానీ ఇప్పుడైతే నా హృదయ వేదనతో ఉంది, చింతతో ఉంది, నాకు నెమ్మది లేదు. నాకు నెమ్మది ఎప్పుడు అంటే నేను చేయవలసిన రీతిలో చేసినప్పుడే నా హృదయానికి నెమ్మది. హల్లెలూయా, హల్లెలూయా. యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి,
అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. పురాతనమైనటువంటి మార్గములలో నిలిచి చూడండి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోనండి. పిల్లల్ని, నాన్న నీ ఇష్ట ప్రకారం వివాహం చేసుకుంటావా, తల్లిదండ్రుల ఇష్ట ప్రకారంగా వివాహం చేసుకుంటావా అని అడిగినప్పుడు, లేదండి మా తల్లిదండ్రుల ఇష్ట ప్రకారంగానే నేను చేసుకుంటాను అని అంటే, నీ తల్లిదండ్రులకు నెమ్మది, నీకు నెమ్మది. అలాగున అడిగి తెలుసుకొని మనము ఆ మార్గములలో ప్రయాణం చేసినట్లయితే అప్పుడు మనకేం కలుగుతుందట? నెమ్మది కలుగుతుందంట. హల్లెలూయా. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోనండి. ఎవరు చెప్తారు నీకు? నువ్వు ఒకవేళ వచ్చి సంప్రదించగలిగితే నీ పాస్టర్ గారు చెప్తాడు, లేకపోతే నీ సేవకురాలు చెప్తుంది. ఇంకా అంతా నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే, నాయన వెళ్ళనా వద్దా, చేయనా వద్దా, ఈ నిర్ణయం తీసుకోనా వద్దా అని నువ్వు దేవుని దగ్గర అడిగి తెలుసుకున్నటప్పుడు, దేవుడు వద్దు అంటే నువ్వు మానేసావు అనుకో, అమ్మయ్య దేవుడే వద్దన్నాడు, ఇంకా నాకెందుకు బాధ అని అనుకున్నటప్పుడు నీ మనసుకు నెమ్మది. దేవుడు వద్దు అంటున్నా నువ్వు వెళ్ళి చేస్తూ ఉన్నటప్పుడు, వద్దన్నాడు కానీ చేస్తున్నాను, వద్దన్నాడు కానీ చేస్తున్నాను, వెళ్ళొద్దన్నాడు కానీ వెళ్ళాను, చెయ్యొద్దన్నాడు కానీ చేశాను, అనొద్దన్నాడు కానీ అన్నాను అని చెప్పి నీ మనసుకి ఏముండదండి? నెమ్మది అనేటువంటిది ఉండదు. కనుక మేలైనది చేసినప్పుడు నీకు నెమ్మది. హల్లెలూయా, హల్లెలూయా. మేలైనది చేసినప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, మనం నెమ్మది కలిగి ఉండాలి, మనము సంతోషం కలిగి ఉండాలి, మనం సమాధానం కలిగి ఉండాలి. ఏ వ్యక్తిలోనైనా పాపం ఉంటే ఆ వ్యక్తికి నెమ్మది ఉండదు. ఏ వ్యక్తి అయినా దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకోగలిగితే ఆ వ్యక్తికి నెమ్మది ఉంటుంది. ఇప్పుడు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి నేనే ఏదైనా పాపపు బలహీనతలో ఉండి ఇక్కడ వాక్యం చెప్తా ఉంటుంటే, అబ్బా భలే చెప్పానే నా వాక్యం, అబ్బా నా వాక్యం యూట్యూబ్లో చాలా మంది విన్నారు, నేను పంపించాను అని అనుకుంటాను. కానీ నా అంతరాత్మ ఏం చెప్తుందట? చాలేని వేషాలన్నీ, నువ్వు ఒక పాపివి, నువ్వు ఒక గొప్ప నటించగలిగినటువంటి వ్యక్తివి, నీ సంగతి నాకు తెలియదేంటి, అంతరంగంలో పాపం దాచుకుని గొప్పగా వాక్యం చెప్పేస్తానని సంతోషిస్తున్నావా అని నా మనస్సాక్షి నన్ను గద్దించినప్పుడు నాకు నెమ్మది ఉంటుందా? నాకు నెమ్మది ఉండదు. కానీ ఇదిగో ఏ వాక్యం అయితే చెప్తున్నానో ఆ వాక్యానికి తగిన జీవితం నాకుంది, వాక్యాన్ని చెప్పడానికి కావలసినటువంటి అర్హత నాకుంది, నా పాపములన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకున్నాను, దేవుని యొక్క వాక్యము బోధించడానికి అర్హునిగా దేవుడు నన్ను నియమించాడు, ఈ వాక్యం ధీటిగా నేను చెప్తున్నాను, నా వాక్యం ఫలిస్తుంది, నా వాక్యం విత్తనమై అది మొలకెత్తుతుంది, నా వాక్యము అది మొలకెత్తి నూరంతలుగా ఫలిస్తుంది అనేటువంటి గొప్ప నమ్మకం నాకుంది. గనుక నేను నెమ్మదిగా ఉంటాను, నేను గాబరా పడను, నేను ఆందోళన చెందను. కనుక ప్రియులారా, వాక్య ప్రకారంగా జీవించేటువంటి వారి జీవితాల్లో నెమ్మది ఉంటుంది. అలా కానటువంటి వారి యొక్క జీవితాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. మనుషులతో సంతోషం ఉండదు, సమాజంలో మంచి పేరు ఉండదు, డబ్బులున్న నెమ్మది ఉండదు. ప్రియులారా, వాక్య ప్రకారంగా జీవించే వారికి మాత్రమే నెమ్మది ప్రియులారా. కనుక పాపాన్ని విడిచిపెట్టండి, నెమ్మది కలిగి ఉండడానికి నీతిని యథార్థతను కలిగి ఉండండి ప్రియులారా. ఇప్పుడు మీరు ఆలోచన చేసుకోండి, మీ హృదయాల్లో నెమ్మది ఉందా?
ఏదైనా మిమ్మల్ని ఒత్తిడి చేసి పదే పదే మిమ్మల్ని ఒక ముళ్ళులాగా గుచ్చుతూ ఉందా, దాన్ని తీసేసుకోండి. మీకు ఎంత ఫ్రీగా ఉంటుందో చెప్పలేం, యేసులో ఎంత ఆనందిస్తారో చెప్పలేం ప్రియులు. కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టి ఏ ముళ్ళు కూడా మీకు గుచ్చుకొనకుండా చూసుకోండి. దేవుని ఎదుట యథార్థంగా మీరు ఉండండి ప్రియుల. త్వరగా మనం ధ్యానం చేద్దాం ప్రియులరా. నెమ్మది దేని ద్వారా కలుగుతుంది అనేటువంటి విషయాలు ఈ దినాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. నెంబర్ 1 ఏంటి అంటే, దేవుని యొక్క ఆదరణ మనకు నెమ్మదినిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క ఆదరణ మనకు నెమ్మదిని ఇస్తుంది. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఏదైనా పోగొట్టుకున్నావు అనుకో, నీకు నెమ్మది ఉండదు. ఏమండి, నీ సొత్తు, నీ స్వాచ్ఛము, నీ ఆశీర్వాదాన్ని ఎవరైనా దొంగిలిస్తే, నీ డబ్బు ఎవరైనా దొంగిలిస్తే, నీ పరపతి ఎవరైనా పాడు చేస్తే, నీకు దేవుడు బహుమానంగా ఇచ్చినటువంటి దాన్ని నువ్వు పోగొట్టుకుంటే నీకు నెమ్మది ఉండదు కదా. అలాంటి టైంలో దేవుడు అంటాడు, నానా నేనున్నాను, నువ్వు పోగొట్టుకున్న నెమ్మదిని నేను మరలా నీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దగ్గర నుంచి కుమారుడు వెళ్ళిపోయాడు. తండ్రికి నెమ్మది ఉందా? కొడుక్కి నెమ్మది ఉందా? కానీ వాళ్ళిద్దరూ కలుసుకునేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య నెమ్మది వచ్చింది. ఒక ఆమెకు 10 వెండి నాణేలు ఉన్నాయి, అందులో ఒకటి పోగొట్టుకుంది. నెమ్మది ఉందా? లేదు. అది దొరికినప్పుడు నెమ్మది వచ్చింది, సంతోషం వచ్చింది. 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. కాపరికి నెమ్మది ఉందా? తప్పిపోయిన గొర్రెకు నెమ్మది ఉందా? లేదు. వాళ్ళిద్దరు కూడా కలుసుకునేటప్పుడు మరలా నెమ్మది ఏర్పడింది ప్రియుల. దేవుని యొక్క ఆదరణ మనకు నెమ్మదినిస్తుంది. ఏం చెప్పనండి, నా దుఃఖం ఎవరికి తెలుసు, నా కన్నీటి వేదన ఎవరికి తెలుసు అని అంటా ఉంటుంటారు. నా జీవితంలో నెమ్మదే లేదు అని అంటా ఉంటుంటారు. దేవుని యొక్క ఆదరణ మనకు నెమ్మదినిస్తుందంట. హల్లెలూయా. ఆ ఆదరణ మనుషులు ఇచ్చినట్టుగా ఉండదట. దేవుడు ఇచ్చినటువంటిది చాలా గొప్పది. 94వ కీర్తన 19వ వచనములో 94వ కీర్తన 19వ వచనములో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగ చేయుచున్నది. అంతరంగములో విచారములు ఇచ్చినప్పుడు, అయ్యో నాకు ఎవరు లేరే, నన్ను అర్థం చేసుకునేవారు లేరే, నన్ను ప్రేమించేవారు లేరే, నాకు ధైర్యం చెప్పేవారు లేరే, నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరి దానగా ఉన్నాను అని ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు అనుకుంటా ఉంటుంటే దేవుని యొక్క గొప్ప ఆదరణ నీకు నెమ్మది. ఎవరున్నా లేకపోయినా నా దేవుడు నాకున్నాడు, ఆయన నన్ను ఆదరిస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడు. ఆ యొక్క దేవుని ఆదరణ మనకు నెమ్మదిని ఇస్తుందట ప్రియులరా. చూడండి, రూతు జీవితంలో మనం చూస్తాం, తల్లిదండ్రులు యుక్త వయసు వచ్చింది, పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత భర్త చనిపోయాడండి. యుక్త వయసులో భర్త చనిపోతే ఎంత దుఃఖం అండి, ఎంత వేదన అండి. తినడానికి కడుపు నిండా అన్నం ఉండొచ్చు, నెమ్మది ఉంటుందా? కట్టుకోవడానికి మంచి బట్ట ఉండొచ్చు, నెమ్మది ఉంటుందా? ఉండడానికి మంచి ఇల్లు ఉండొచ్చు, నెమ్మది ఉంటుందా? అయ్యో నా జీవితంలో ఒక తోడును పోగొట్టుకున్నాను, నా జీవిత భాగస్వామిని పోగొట్టుకున్నాను అనేటువంటి బాధ ఉంటుంటుంది. అలాంటి వ్యక్తిని ఎవరు ఆదరిస్తారు? ఎవరి యొక్క ఆదరణ ఆమెకు నెమ్మదిని మరలా తెచ్చిపెడుతుంది అని మనం చూసినట్లయితే ప్రియులరా, యెషయా గ్రంథంలో ఒక మాట వ్రాయబడుతూ ఉంది. 54వ అధ్యాయము 11వ వచనములో, 54వ అధ్యాయం 11వ వచనం యెషయా గ్రంథములో, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదాన నేను నీలాంఛనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదాన. కొంతమంది జీవితంలో శ్రమలు శ్రమలు శ్రమలు.
ఇరుకులు, ఇబ్బందులు ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు హృదయానికి నెమ్మది ఉండదు, సుఖంగా నిద్రపోలేరు. వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. అలాగొట్టి పరిస్థితుల్లో కూడా రూతు జీవితంలో మనం చూస్తే వాస్తవికంగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అయిన భర్తను రూతు కోల్పోయినప్పటికీ కూడా దేవుడు ఆమె హృదయంలో మళ్ళా నెమ్మదిని కలుగు చేయడం కోసం గొప్ప ధనవంతుడు, భాగ్యవంతుడు అయినటువంటి బోయజు రూతును ఏరి కోరి చేసుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన వైధవ్యపు నిందను దేవుడు తొలగించి దేవుడు ఏం చేశాడంటే నెమ్మదిని ఇచ్చాడు. జీవితంలో ఏదన్నా కోల్పోతే నెమ్మది ఉండదు, కానీ అది మరలా తిరిగి పొందుకున్నటప్పుడు మన హృదయాలకు నెమ్మది దొరుకుతుంది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడిచ్చేటువంటి ఆదరణ మనకి నెమ్మదిని కలుగు చేస్తుంది. ఈ ఆదరణ దేవుడికి ఇవ్వాలి అంటే నువ్వు దేవుని దగ్గరికే రావాలి. బిడ్డలు లెక్క చేయట్లేదా? భర్త లెక్క చేయట్లేదా? భార్య లెక్క చేయట్లేదా? నిన్ను ఆదరించేవారు ఎవరు లేరా? నిన్ను ఏడిపించడమే పనిగా పెట్టుకున్నారా? నిన్నెవరు కూడా లెక్క చేయడం లేదా? కానీ దేవుడు అంటాడు, నాన్న నేను నిన్ను ఆదరిస్తాను, నేను నీకు ధైర్యంగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను. దేవా నువ్వు నాకు తోడుగా ఉన్నావా, అయితే నిన్ను బట్టి నేను ధైర్యంగా ఉంటాను అని మనం నెమ్మదిని పొందుతామట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుని మందిరానికి వచ్చి ఏడవడం చూస్తామండి. వాళ్ళు ఎందుకు ఏడుస్తారంటే పిల్లలు లెక్క చేయట్లేదట, భార్య అర్థం చేసుకోవట్లేదట, కుటుంబం అర్థం చేసుకోవట్లేదట, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయట, పాపపు బలహీనతలు బాధిస్తూ ఉన్నాయట. అలాంటి వ్యక్తికి నెమ్మది ఎక్కడ? ఒక వ్యక్తి పాపంలో పట్టబడి యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని రాబడినప్పుడు లోకం, సమాజం అంతా కూడా పాపి పాపి రాళ్ళు ఇచ్చుకుని కొట్టి చంపండి అని అంటున్నారట. ఆ జీవితానికి నెమ్మది ఉంటుందా? ఎవరు ఆదరిస్తారు? అలాంటి పరిస్థితుల్లో అమ్మా నేనును కూడా నిన్ను శిక్షించను, సమాధానము గల దానవై పొమ్ము అంటే తన యొక్క పాపపు భారమును అంతటిని కూడా అక్కడ పడవేయబడింది, అక్కడ వదిలిపెట్టబడింది. ఆమె తేలికగా నెమ్మదితో తన ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎలాంటి పాప భారముతో నెమ్మది లేకుండా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి శాపముతో నెమ్మది లేకుండా ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను కనికరించి దేవుడు నీకు నెమ్మదినివ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చే నెమ్మది లోకం ఇచ్చినట్టు కాదు. దేవుడిచ్చే నెమ్మది లోకంలో ఉండేటువంటి మనుషులు ఇచ్చినట్టు కాదు. దేవుడిచ్చేటువంటి నెమ్మది డబ్బు ఇచ్చినట్టు కాదు, ఉద్యోగం ఇచ్చినట్టు కాదు, పరపతి ఇచ్చినట్లు కాదు, లేకపోతే నీకున్నటువంటి బలము లేకపోతే ధనము ఇచ్చినట్టు కాదు. నిజమైన నెమ్మదిని దేవుడు నీకు ఇస్తాడు. ఆ రోజున రూతు జీవితంలో ఎంత నెమ్మదో, ఎంత సంతోషమో. దేవుడు నా యొక్క వైధవ్యపు నిందను దేవుడు తీసేశాడు. దేవుడు మరలా నా జీవితాన్ని, దేవుని యొక్క వాక్కు, ఆ వాక్కు ఏం చేస్తుంది అంటే మనకు నెమ్మదినిస్తుంది. కీర్తన గ్రంథం 119వ కీర్తన 50వ వచనం. కీర్తన గ్రంథం 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచు ఉన్నది. నీ వాక్యం నన్ను బ్రతికించింది. చూసారా ప్రియులారా, దేవుని వాక్ అంట బ్రతికించిందంట. దేవుని యొక్క వాక్కు వినగానే లాజరు లేచి బయటకు వచ్చాడట. దేవుని యొక్క వాక్కు వినగానే చిన్నది లే, చిన్నదాన లే అని అనగానే చిన్నది లేచి కూర్చుందట. నీ పరుపెత్తుకొని నువ్వు లేచి నడువుము అని అనగానే
38 సంవత్సరముల నుంచి వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడు లేచి తన పరుపెత్తుకుని వెళ్ళాడట ప్రియులరా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అనేటువంటి మాట వ్రాయబడుతుంది. ఈ దినమున దేవుని యొక్క వాక్యము మనకు నెమ్మదినిస్తుంది. అమ్మా, దేవుని యొక్క వాక్యం విన్నానా, ఎక్కడ లేని ఆదరణ నాకు వచ్చింది. దేవుని యొక్క వాక్యం విన్నానా, నా పాపాన్ని ఒప్పుకున్నాను. దేవుని యొక్క వాక్యం విన్నానా, ఇక దేవుని మీద నాకు చాలా అసంచలమైనటువంటి విశ్వాసం వచ్చేసింది. ఇప్పటి వరకు పిరికివాడిగా ఉన్నానా, దేవుని యొక్క వాక్యం నన్ను బలపరిచింది. ఇప్పటి వరకు నాకు ఎవరు లేరని అనుకున్నానా, దేవుడు నాకున్నాడు కనుక నాకు ధైర్యం వచ్చింది. ఆ దేవుడే నాతో మాట్లాడాడు. ఎవరు నాతో మాట్లాడకపోయినా దేవుడు నాతో మాట్లాడాడు అని మనం నెమ్మది కలిగి ఉంటామాట. చూడండి ప్రియులరా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడట. చూడండి, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనములో, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో, నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. ఎలీషా అంటున్నాడు, నెమ్మది కలిగిపో, నెమ్మది కలిగిపో. నెమ్మది లేనటువంటి స్థితి ఏంటి అంటే ప్రియులరా, ఈ యొక్క నయమాను సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉన్నాడు. పరాక్రమము కలిగినటువంటి వాడు. ఇలా చూడండి, బల శౌర్యములు కలిగినటువంటి వాడు. ఆయన సిరియా రాజుకి గొప్ప విజయాల్ని తెచ్చిపెడుతూ ఉన్నటువంటి వాడు. కానీ లోపల ఏముంది అంటే కుష్ఠరోగం ఉంది అతనికి. కుష్ఠ వ్యాధిగ్రస్తుడే కానీ బల ప్రభావములు కలిగినటువంటి వాడు. రాజుకి ఎన్ని విషయాలు తెచ్చిపెడితే మాత్రం సుఖమే ఉంది, తాను రోగినన్న బాధ తన మనసుకు నెమ్మది లేకుండా చేసింది. నన్ను చూసి వారు అసహించుకుంటారు, నేను అందరిలాగా లేను, నేను వ్యాధిగ్రస్తుణ్ణి అనేటువంటి ఆ యొక్క వేదన ఆ యొక్క నయమానికి నెమ్మది లేకుండా చేసింది. ప్రియులరా, ఎన్నున్నా కానీ ఏదో ఒక లోటు అనేటువంటిది ఉంటే ఆ చిన్న లోటు వలన కూడా మనకు నెమ్మది అనేటువంటిది ఉండదు. అయితే ఈ నయమాను ఒకరోజు ఏం చేశాడట, ఇజ్రాయేలీల మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడట. అక్కడ కొంతమందిని పట్టుకుని బందీలుగా తీసుకొచ్చి ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి నా ఇంటిలో పని మనిషిగా ఉంటే బాగుండు అని అనుకుని ఇజ్రాయేల్లోంచి తీసుకుని వచ్చినటువంటి ఒక చిన్నదాన్ని తన ఇంట్లో పెట్టుకున్నాడట. పని కత్తెగా పెట్టుకున్నాడట. ఆ చిన్నదానికి తెలిసింది, నయమాన్ గారు బయటికి వెళ్తే ముఖానికి కవచం, చేతులకి కవచం, కాళ్ళకి కవచం, నడుముకి, కడుపుకి, తొడలకి, పాదాలకి అన్నిటికి కవచాలే. ఎక్కడ కూడా తన శరీర భాగాన్ని ఇంత చూసి ఆ నయమాన్ని ఇలా ఉంటాడని గుర్తుపట్టడానికి లేదు. అలాంటి వ్యక్తి ఈ ఇంటికి వచ్చి ఈ కవచాలన్నీ కూడా పక్కన పెట్టగానే ఏమండి, ఆ కుష్ఠరోగం ఉన్నటువంటి వ్యక్తులకి ముఖంలాగే ఉంటుంది కానీ ముక్కు లోపల తినేస్తుంది, నోరు లోపల తినేస్తుంది, కళ్ళు దవళ్ళు ఆ పైకి ఉన్నట్టుగానే ఉంటాయి కానీ లోపల నొట్లు పడిపోతూ ఉంటుంటాయి. అలాగే చేతులు ఆ వేళ్లకు బయట అయితే పుండు కనబడదు కానీ లోపల అలాగున వేళ్ళు తగ్గిపోతూ ఉంటుంటాయి. కొంతమందికి శరీరం మీద తెల్లని మచ్చలు లేకపోతే పులుసు వంటి పరిస్థితులు కనబడతా ఉంటుంటాయి. పరాక్రమ కలిగినటువంటి వాడే, బల శౌర్యములు కలిగినటువంటి వాడే, తన యొక్క దేశానికి విజయాలు తెస్తూ ఉన్నటువంటి వాడే, తన రాజును నిలబెడుతూ ఉన్నటువంటి వాడే. కానీ లోపల ఉన్న వ్యాధి చేత అతనికి నెమ్మది లేదు ప్రియులరా. అటువంటి పరిస్థితుల్లో ఈ చిన్నది అన్నది ఏమని అంటే
అమ్మగారు అమ్మగారు మన యజమాని గారికి కుష్ఠరోగం ఉంది కదండి. అవునే. రాజు తలంచుకుని ఎంతమంది వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళినా నయం అవ్వలేదు. నయమాను కష్టపడి ఎంత వైద్యం చేయించుకున్నా నయం కాలేదు. అప్పుడు ఆ చిన్నదన్నది, అమ్మగారు మన యజమాని గారు మా దేశంలో ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తే బాగైపోతాడండి అన్నాడు. అనగానే బాగవడానికి శత్రువు మిత్రువు అనే భేదం ఏముందే? ఆ దేశం ఈ దేశం, లేకపోతే ఆ ప్రజలు ఈ ప్రజలు అనే భేదం ఏముంది అని చెప్పి నెమ్మదిగా భార్య వెళ్ళి, అయ్యా మన ఇంటికి తీసుకుని వచ్చినటువంటి చిన్నది ఇలా చెప్తా ఉంది, వెళ్తావా అని అడిగితే వెళ్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. ప్రియుల బయలుదేరి వెళ్ళినప్పుడు అన్నాడు, ఆ ఎలీషా దగ్గరికి ఈ నయమాను రాగానే దైవజనుడు అన్నాడు, నయమాన్ గారు మీరు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లేవండి, మీ రోగం నయమైపోద్దని చెప్పాడు. ఏమండి, నేను ఈ సమయంలో చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, ఆ ఇంజక్షన్ తీసుకురా, ఈ మందు వేసుకో, ఈ నాటు వైద్యం వాడు అని చెప్పాడా? నోటి మాట. హల్లెలూయా. దేవుని ప్రవక్త దేవుని యొక్క వాక్కు పలకగానే ఏమైంది అంటే ఎదుటి వారిలో గొప్ప కార్యాన్ని చేసి పెట్టింది. ప్రియులరా, హల్లెలూయా హల్లెలూయా. అలాగున దేవుని యొక్క వాక్యము అనగా దేవుని యొక్క వాక్కు ఏం చేసిందంటే నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని కలుగచేసింది. ఒంటి మీద ఉన్నటువంటి వ్యాధికి మందు అవసరమేమో కానీ లోపలున్న రోగానికి, మనసుకు పట్టిన రోగానికి దేవుని యొక్క వాక్యమే మందు. హల్లెలూయా. దేవుని యొక్క మాటే మందు. ఏమండి, కొంతమంది త్రాగుడు వ్యసనం కలిగినటువంటి వారిని ఏ మందు మాన్పించలేకపోయింది, కానీ దేవుడు తన వాక్కు చేత వారిని బాగు చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. దైవ సేవకుడు వాక్యం చెప్పగానే పాపులు మారిపోయారు, త్రాగుబోతులు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు, మాంత్రికులు మారిపోయారు, విగ్రహారాధకులు మారిపోయారు. వారు ప్రయోగించినటువంటిది ఏంటి అంటే దేవుని యొక్క వాక్కు. తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేస్తూ వచ్చాడు. ప్రియులరా, కనుక ఇక్కడ ఎప్పుడైతే ఈ నయమాను వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు ఇలాగున మునిగి లేచాడో అతని యొక్క దేహం అంతా కూడా ఏమైపోయిందంట? పసిపిల్ల దేహంలాగా అయిపోయిందంట. హల్లెలూయా హల్లెలూయా. పసిపిల్ల యొక్క దేహం ఎంత మృదువుగా ఎంత అందంగా ఉంటుందో అలాగున అయిపోయిందంట. అప్పుడు ఎంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఎంత నెమ్మది లేకుండా వచ్చాడో అటువంటి పరిస్థితుల్లో, అయ్యా నేను తెచ్చే కానుకలు తీసుకోండి అయ్యా అని అంటే ఎలీషా, ఇవేవి కూడా మాకు వద్దు, కానీ నువ్వేం చేస్తావు అంటే నెమ్మది కలిగి పో ఇక్కడి నుంచి అని అన్నాడంట. దేవునికి స్తోత్రం. విచారముతో వచ్చాడు, బాధతో వచ్చాడు, దుఃఖముతో వచ్చాడు. నా జీవితం ఇంతేనేమో, చచ్చేదాకా ఈ కుష్ఠరోగం నన్ను వదలదేమో అని తన జీవితాంతం కూడా నలిగి 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 నెమ్మది లేకుండా విచారముతో దుఃఖముతో వచ్చినటువంటి ఎలీషా మాట వినగానే, ఎలీషా తన వాక్కును పంపగానే నయమాను ఇప్పుడు ఎలా వెళ్తున్నాడట? నెమ్మదితో వెళ్తున్నాడంట. హల్లెలూయా. సంతోషముతో వెళ్తున్నాడట, సమాధానముతో వెళ్తున్నాడట. నేను అంటాను, మనుషులు ఏ పాప భారంతో దాన్ని మొయ్యలేక ఇక్కడికి వచ్చి, యేసయ్యా నా పాప భారం అంతా ఇదిగోనయ్యా, మొయ్యలేకపోతున్నానయ్యా, నడుము వంగిపోయిందయ్యా అని చెప్పి ఆయన పాదాల దగ్గర పడేస్తే, ఆయన సిలువ దగ్గర పడేస్తే, ఆ పడవేయబడిన తర్వాత ఆ వ్యక్తి ఎలా వెళ్ళిపోవచ్చట చెప్పండి? ఇక అది నా మీద లేదు,
ఇక దానికి నాకు సంబంధం లేదు, వచ్చేటప్పుడు పాపభారంతో వచ్చాను కానీ వెళ్ళేటప్పుడు ఏమీ లేకుండా నేను ఫ్రీగా వెళ్ళిపోతున్నాను, నెమ్మదిగా వెళ్ళిపోతున్నాను, సంతోషంతో వెళ్ళిపోతున్నాను, సమాధానంతో వెళ్ళిపోతున్నానని అంటాడు. అదే ఇక్కడికి వచ్చి కూడా అది పడేయకుండా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా దాంతో వెళ్తే ఆ వ్యక్తికి నెమ్మది ఉంటుందా? ఎవరైతే వచ్చి ఇక్కడ దాన్ని విడిచిపెడతారో ఆ వ్యక్తులు నెమ్మదితో వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు మన పాపాలు ఒప్పుకోవాలి, అప్పుడు మనకు నెమ్మది. మన అవిధేయతను ఒప్పుకోవాలి, అప్పుడు మనకు నెమ్మది. మన రోగాలు చెప్పాలి, మన అప్పులు చెప్పాలి, మన సమస్యలు చెప్పాలి. ప్రియులరా, కష్టాలు అనేటువంటి ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి కానీ దేవుడు వాటిని అన్నిటిని కూడా తేలిక చేస్తాడు. హల్లెలూయా. మన హృదయాలకు ఆయన నెమ్మదినిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఎలీషా దుఃఖంతో వచ్చాడు, వేదంతో వచ్చాడు, మనస్తాపంతో వచ్చాడు, కానీ ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు చెప్పండి? నెమ్మదితో వెళ్తున్నాడు. హల్లెలూయా. నెమ్మదితో అంటే మౌనంగా వెళ్తున్నాడని కాదు, సంతోషముతో శాంతితో వెళ్తున్నాడు. ఈ రోజున ఏ భారం ఉన్నా ఆయన తన వాక్కు చేత నీ హృదయ భారాన్ని అంతటిని కూడా ఆయన తొలగించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదామా? ఒక్క నిమిషం అందరూ కూడా లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదామా? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. ఆఖరిగా ఒక విషయాన్ని చెప్పి మనం ముగించుకుందాం ప్రియులరా. మూడవ అంశముగా తెలియచేస్తున్నాను, నీతిగా జీవించువారు ప్రస్తుత కాలంలో శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా రాబోయే దినాల్లో వారికి నెమ్మది అనేటువంటిది దొరుకుతూ ఉంది. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనములో, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము
కలిగి ఉండుట కంటే. నీ జీవితంలో నెమ్మది లేకుండా ఎక్కువ స్నేహితులు ఉన్నా, ఎక్కువ డబ్బు ఉన్నా, లేకపోతే ఎక్కువ ఆ ఆధిపత్యము అనేటువంటిది ఉన్న, బలమున్న, ధనమున్న, బంధువులున్న, విస్తారమైనటువంటి పరిస్థితులు మనకున్నప్పటికీ వాటి వలన నెమ్మది లేకుండా ఉండుట కంటే, చూడండి, యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ఈ కొంచెము ఏం చేస్తుందట? నెమ్మదిని ఇస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది లేని ఎక్కువ ఏది మనకొద్దు, నెమ్మది కలిగించే కొంచెమైనా చాలు. ఏమండి? నెమ్మది కలిగించే కొంచెమైనా చాలు. ఆఖరిగా మీకు ఒక యేసుప్రభువు వారు చెప్పినటువంటి సంఘటన మీకు తెలియజేస్తాం. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. ఈ ధనవంతుడు ప్రతి దినము కూడా ఏం చేస్తూ ఉన్నాడు అంటే, తన జీవితకాలం అంతా కూడా తనకిష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడట. సుఖాన్ని అనుభవిస్తూ, ఇదే నెమ్మది అనుకున్నాడట, ఇదే సంతోషం అనుకున్నాడట, ఇదే సమాధానము అని అనుకున్నాడట. కానీ ప్రియులరా, తన జీవిత కాలంలో ఎక్కడ చిన్న ఉపకారం చేసినట్టు కానీ, ఎక్కడ దైవభక్తి కలిగినట్టుగా కానీ మనకి కనిపించడం లేదు. తనకున్న దాంట్లో కొంచెం ఎవరికి పెట్టలేదు, తనకున్న దాన్ని బట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతించలేదు. ప్రధానమైన 2 ఆజ్ఞలు కూడా ఈ ధనవంతుడు అస్సలు గుర్తించుకోలేదు, వాటిని పాటించలేదు. ఒకటి ఏంటి చెప్పండి? నీ దేవుడైనటువంటి యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో ఆయనను సేవించాలి, ఆరాధించాలి అన్నది ఎక్కడ కూడా దేవుడు నాకు ఇంత బంగారం ఇచ్చో, ఇంత పొలం ఇచ్చో, ఇంత ఉద్యోగం ఇచ్చో, ఇంత స్థితిని ఇచ్చో అని చెప్పి ఎక్కడ కూడా దేవుని స్తుతించలేదు. తనకిష్టమైనట్లుగా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడట. రెండవది, తనకున్న స్థితిని బట్టి కొంచెము ఎవరికి కూడా పెట్టలేదట. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నటువంటి ఆ వాక్యాన్ని పాటించలేదట. కారణం ఏమిటి అంటే, తన ఎదురుగా దరిద్రుడు అనబడినటువంటి లాజరు తాను తింటూ ఉన్నటప్పుడు రాలినటువంటి ముక్కలు ఉంటుంటే, అయ్యో అరే మనకుంది కదా, ఆ దరిద్రుడు కూడా కొంచెం పెట్టండిరా తీసుకెళ్ళి అని అనలేదట. ఇన్ని కలిగి ఉన్న దేవుని యొక్క ప్రధానమైన 2 ఆజ్ఞలలో దేనిని కూడా పాటించలేదు. సుఖము, సుఖము, సుఖము. ఉన్నదని సుఖపడితే చాలా. ఈ సుఖపడేటువంటి వాళ్ళు కొంచెం కష్టపడి దేవుని మందిరానికి రావడానికి కూడా ఇష్టపడరు. తమ మనసుకు కష్టం అనిపించే ఇంత కానుక ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. తన శరీరానికి కష్టం అనిపించే ఇంత చిన్న పరిచర్య చేయడానికి ఇష్టపడరు. ఈ రోజుల్లో క్రైస్తవ్యం ఏం కోరుకుంటుంది అంటే, మనం వెళ్ళినప్పుడు మంచిగా బలాలు ఉంటాయా, మన స్టేటస్ తగ్గట్టుగా ఉంటారా ఆ చర్చిలో వాళ్ళు, మన ఇంటికి తగ్గట్టుగా ఉంటుందా ఆ చర్చ్ తాలూకా ఎపీరియన్స్, మనలాగా ఇచ్చేనా పాస్టర్ గారు, ఏమండి అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా. లేదు, మా సంఘ పరిస్థితి కొంచెమే, మా పాస్టర్ గారి పరిస్థితి కొంచెమే, మాకున్న స్థితి కొంచెమే, అంతలోనే మేము దేవుని ఆరాధన చేయడానికి కింద కూర్చుంటాం. కాళ్ళు నొప్పులు వస్తాయి, బాధలు వస్తాయి, అయినా సరే కూర్చుంటాం. కొన్నిసార్లు అంత సౌకర్యవంతంగా మాకు ఉండకపోవచ్చు. ఇలాగున్న కష్టపడడానికి ఇష్టపడనటువంటి వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తూ వాళ్ళు ఏదో మేము నెమ్మది పొందామని అనుకుంటారు. ఆ సుఖములో కష్టపడే వ్యక్తులను కూడా మర్చిపోతారు. అయితే ఈ దరిద్రుడు ఏం చేస్తున్నాడంటే, ప్రతిరోజు కష్టమే, 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 కష్టమే. తినడానికి తినలేదు, ఆ ఒంటి మీద ఉన్నటువంటి కురుపులకి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేవు, ఏ వైద్యుడు లేడు, చేరదీసేవాడు లేడు, సహకరించేవాడు లేడు, చలైతే దుప్పుడు కప్పేవాడు లేడు, ఒంటి మీద రోగానికి మందేసేవాడు లేడు, కడుపు నిండా అన్నం పెట్టేటువంటి వాడు లేడు. కష్టాన్ని అనుభవిస్తున్నాడు, కష్టాన్ని అనుభవిస్తున్నాడు, కష్టాన్ని అనుభవిస్తున్నాడు. వీళ్ళిద్దరు కూడా చనిపోయారంటండి ఒకరోజు. చనిపోతే ధనవంతుడేమో నెమ్మది లేక
గగ్గోలు పెట్టి ఏడ్చి రోదన ధ్వని చేస్తూ అయ్యో బాబోయ్ అని కేకలు వేస్తున్నాడట నరకంలో. భూమి మీద సుఖమును అనుభవించాడు కానీ తన జీవిత అనంతరము కూడా నెమ్మది అనేటువంటిది లేదు. కానీ ఈ లాజరు భూమి మీద చాలా కష్టాన్ని అనుభవించాడు కానీ ఇప్పుడైతే తాను మరణించి పరలోకంలో నెమ్మదిని పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని చదువుదామా ఒకసారి. లోకసువార్త 16వ అధ్యాయం 25వ వచనం. లోకసువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునని లాజరు కష్టము అనుభవించానని జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. నీవు యాతన పడుచున్నావు. ప్రియులారా, ఈ రోజుల్లో ఎవరైతే భూమి మీద ధనమే సర్వస్వం అని అనుకుంటారో వారు ఒక రోజున నరకంలో యాతన పడతారట. ఈ రోజుల్లో దేవుని కొరకు సమస్తాన్ని నష్టపరుచుకొని ఉన్నదానితో ఎవరైతే సంతృప్తి చెంది దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తారో వారి పరలోకంలో సుఖాన్ని అనుభవిస్తారట. సుఖం కోరుకుని యాతన పడతామో, యాతనలు ఎదురైన తదుపరి పొందబోయేటువంటి ఆ యొక్క నెమ్మదిని పొందుకుంటామో మనమే ఆలోచన చేసుకోవాలి ప్రియుల. అందుచేత భక్తి చేయడం కష్టం అనుకుని సుఖానికి అలవాటు పడకండి. భక్తి అనేటువంటిది కష్టమైన కష్టపడి చూడండి, దాని వలన తర్వాత మీకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కష్టపడి ఉపవాసం ఉంటావో, కష్టపడి భక్తి చేస్తావో, కష్టపడి ప్రయాసపడి వస్తావో, కష్టపడి దేవుని మందిరంలో కూర్చుంటావో, కన్నీరు కాస్తావో, మోకాలు నల్లగొట్టుకుంటావో, శ్రమ పడతావో, ఊళ్ళొంచుతావో, పరిచర్య చేస్తావో, ఏదేమైనప్పటికీ కూడా ఈ కష్టం తర్వాత నీకు నెమ్మదినిస్తుంది. లేదు ఈరోజు శరీరాన్ని సుఖపెట్టుకున్నావా, శరీర సుఖము కొరకే నువ్వు అలవాటు పడిపోయావా, శరీరాన్ని సంతోష పెట్టడానికే నువ్వు అలవాటు పడిపోయావా, ఆ తర్వాత ఆరని అగ్నిలో పడవేయబడి నీవు యుగ యుగాలు నెమ్మది లేకుండా ఉంటావు. దేవుడు మనకు నెమ్మదినిచ్చేవాడు. ఎన్ని మాటలు మనం చెప్పుకున్నాము అంటే దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ఆదరణ, అలాగుననే దేవుని యొక్క వాక్కు మనకు నెమ్మదిని ఇస్తుంది. ఎవరు నెమ్మదిని కోరుకుంటున్నారు మీ జీవితంలో? ఎందుకు ఆందోళన, ఎందుకు హృదయ వేదన, ఎందుకు ప్రతిసారి కూడా నువ్వు బాధపడేటువంటి పరిస్థితులు? కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. తన వాక్కు చేతన, తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేస్తాడు. ఈరోజున దేవుని యొక్క వాక్యము ప్రియ సహోదరుడా సహోదరి నీ హృదయానికి నెమ్మది కలుగు చేయునుగాక. ఎవరు లేరు అని అనుకుంటున్నా నీ జీవితంలో దేవుడు నీకు నెమ్మదిని ఇచ్చునుగాక. రూతు జీవితంలో దేవుడు నెమ్మదిని ఇచ్చాడు. నయమాను జీవితంలో దేవుడు నెమ్మదిని ఇచ్చాడు. ఈ భూమి మీద అతి కష్టపడి బ్రతికినటువంటి లాజరుకు దేవుడు నెమ్మదిని ఇచ్చాడు. నీవు నెమ్మదిని కోరుకుంటున్నావా? దుష్టులకు నెమ్మది ఉండదు. వారి పాపం వారిని పట్టుకుంటుంది, వారిని తరుముతుంది, వారిని వెంటాడుతుంది, వారికి ఆయాసము దుఃఖము కలుగుతుంది. కానీ దేవుని ఆశ్రయించి వారికి నెమ్మది కలుగుతుంది. పాపమును విడిచిపెట్టి వారికి నెమ్మది కలుగుతుంది. వాక్యమును విను వారికి నెమ్మది కలుగుతుంది. ప్రియులారా, నీవు నెమ్మది లేకుండా ఎంతమందికి నెమ్మది లేకుండా చేస్తావు? నీవు నెమ్మదిగా ఉండు, అనేక మంది నీ వలన నెమ్మది పొందేటట్లుగా చేయి. నీ మాట, నీ ప్రవర్తన నెమ్మది లేకుండా చేస్తుందేమో, నీకు నీవే నెమ్మది లేకుండా చేసుకుంటున్నావేమో. యేసయ్యా, యేసయ్యా, ఈ సమయంలో మీ చేయి పైకెత్తి, యేసయ్యా, యేసయ్యా, నా జీవితంలో నెమ్మది లేకపోవడానికి నా బలహీనతలే కారణం, నా అవిధేయతే కారణం, నా అతిక్రమమే కారణం నాయన. ఇప్పుడైతే నీకు లోబడుతున్నానయ్యా. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుందని సెలవిచ్చావు. అయ్యా, నేను లోకాన్ని ప్రేమిస్తే నాకు నెమ్మది ఉండదు ప్రభా.
నిన్ను ప్రేమిస్తేనే నాకు నెమ్మది. నా శరీరాన్ని ప్రేమించుకుంటే నాకు నెమ్మది కాదు. అందాన్ని ప్రేమిస్తే, ఆస్తిని ప్రేమిస్తే, మనుషులను ప్రేమిస్తే నాకు నెమ్మది ఉండదు ప్రభువా. నిన్ను ప్రేమిస్తేనే, నీకు లోబడితేనే, నీకు విధేయత చూపితేనే నాకు నెమ్మది ప్రభువా. ఆయన ధనము నెమ్మదినిస్తుందని ధన సంపాదన కొరకు ప్రయాసపడుతున్నానేమో. మనుషుల దగ్గర నెమ్మది దొరుకుతుందని మనుషులతో నేను ఉంటున్నానేమో. అది నాకు నెమ్మది కాదు ప్రభువా. నెమ్మది నీవే కలుగజేసేవాడు. నెమ్మది నీ దగ్గరే నాకు దొరుకుతుందయ్యా. అయ్యా, నా హృదయానికి సంతోషం, సమాధానం నీ వల్లనే కలుగుతుంది. పాపానికి దూరంగా ఉన్నప్పుడే నాకు నెమ్మది, నీతికి దగ్గరగా ఉన్నప్పుడే నాకు నెమ్మది. అయ్యా, అటువంటి నెమ్మది నా జీవితంలో అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అనుగ్రహించండి ప్రభు. ఎవరు నెమ్మదిని కోరుకుంటున్నారో ఈ దినాన్ని మీ జీవితాలను దేవునికి అర్పించుకోండి. ప్రతి గందరగోళమైన, ఆయాసకరమైన, దుఃఖకరమైన పరిస్థితులను దేవుడు తీసివేసి మీ హృదయంలో ఆనందం, నెమ్మది దేవుడు కలుగు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు.